హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ లక్కీ. ఈరోజు మేము అందరం కూడా పిక్నిక్ స్టార్ట్ అయ్యాం. అయితే ఇప్పుడు మేము తలుపులమ్మలావ, అన్నవరం, ఇంకా లంబసింగ్ అయితే వెళ్దామని ఫిక్స్ అయ్యాం. ఇక్కడైతే టిఫిన్స్కి అయితే ఆగాము. సో మరి టిఫిన్ ఏదో ఒకటి తినాలి కదా, సో అందుకని చెప్పి టిఫిన్ తినడానికి ఆగాం. ఇక్కడ నేను చూస్తే వాళ్ళందరూ నాతో ఆడుకుంటున్నారు అనమాట. వెంకటేశ్వర హోటల్ అంట. ఇప్పుడు ఏదో అనకాపల్లి మనకి రాగానే అక్కడ బోర్డు కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే మమ్మల్ని ముసలికారులు ఉన్న కార్లు ఏం చేయలేం. అండ్ తర్వాత చాలా ఫన్ ఉంటుంది. ఆ ఫన్ అంతా కూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ఆల్రెడీ అక్కడ చాలామంది వచ్చారు. ఇంకొక 2-3 కార్లు రావాలి. నేను ఎందుకు షూర్ అవుతున్నానో కూడా చెప్తున్నాను. నాకు చాలా చల్లేస్తుంది. ఇక్కడ చాలా చల్లగా ఉంది. ఇట్లా ఇవ్వండి, ఈ పిల్ల మా చెల్లి అనమాట. చెల్లి అక్కలాగా ఉంటుంది. పాటలైతే పాడుతుంది. దానిలో చాలా బోర్ కొడుతుంది. సో తర్వాత మా బాబాయ్ మా పెద్దకు రాలేదు, సో మిస్ అయిపోయింది. పాటలు, మా డాన్స్ ఇవన్నీ కూడా ఉంటే చాలా ఫన్ అయింది. నేను చాలా ఫన్గా చాలా డాన్స్ చేశాను. ఇక్కడ ఏంటి అంటే మా ఒక కారే కాదు, మా వెనకాల ఇంకొక 6 కార్స్ వెళ్ళాయి. టోటల్గా 8 కార్స్ అనమాట. ఈ 8 కార్స్లో కూడా మేము చాలా అంటే ఒక్కొక్కరు దూరంగా ఉన్నా కూడా చాలా ఎంజాయ్ చేసాము. లేకపోతే ఏం బాగుంటుంది, నాకంటూ నా ఒకే ఒక ఆర్దికువే, నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటా గోదావరి గట్టు మీద రామజల్ కనే ఈ పెట్టి తెచ్చుకున్నానే మా చెల్లితో నేను చాలా ఫన్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఖర్చుని తీసుకున్నాను. వెనకాల నుంచి ఇంకొక చెల్లి ఇక్కడ మా అక్క వీడియోగ్రాఫర్ అయిపోయిందనమాట. తర్వాత మళ్ళీ ఇక్కడ నాకు వ్యూ అయితే చాలా నచ్చింది, సో అందుకే వీడియో తీస్తున్నా. తర్వాత టిఫిన్స్కి వెళ్ళాం. ఆకలి వేసింది మాకు. టిఫిన్స్కి అంటే వెళ్ళలేక వెళ్తున్నాం. మళ్ళీ మాకు ఆకలేసి ఇక్కడ దిగాం. ఇప్పుడు నేను బోండే తిన్నాను. మీలో అందరికీ ఎంతమంది బోండా తీసుకోవచ్చు. ఇక్కడ కొంచెం సౌండ్ ఉంది, కొంచెం ఇరిటేటింగ్ ఉంటుంది. అది కూడా మా చెల్లి చూపిస్తుంది. ప్రేమ ఎక్కువ ఇక్కడ ఫేమస్ ఇక్కడ చూస్తే మా డాడీ, మా పెద్దమ్మలు అందరూ కూడా టిఫిన్స్ చేస్తున్నారు. మేము అవతల వైపు కూర్చున్నాం అనమాట. ఇక్కడ మా అక్క, ఇక్కడ 3 డిఫరెంట్ షాప్స్ ఉన్నాయి. చాలా కార్స్ ఇక్కడ చాలేదు, చాలామంది ఇక్కడ వెళ్ళలేదు అని చెప్పి ఇక్కడ మేము ఆ డిలీట్ చేస్తే సో ఇక్కడ 2 షాప్స్లో తింటున్నాం. ఇక్కడ మా బాబాయ్, మా పిన్ని, ఇక్కడ మా తమ్ముడు అనమాట. ఇప్పుడైతే మా చెల్లిని నేను వాకింగ్ తీసుకొచ్చాను. పాపం నాతో పాటు ఇది కూడా నా ఏజే కాబట్టి నాకు చెల్లి అవుతుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక మనిషిని నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. అంటే మా అన్నయ్యని. ఇంకా నాకు 3 అన్నలు ఉన్నారు. ఆ 3 అన్నలు యాక్చువల్లీ నాకు 5 అన్నలు. ఆ 3 ఇప్పుడు ఒక అన్నయ్య ఆస్ట్రేలియాలో ఉంటాడు కాబట్టి నేను అలాగే ఇంట్రడ్యూస్ చేయడం అవ్వదు. ఇప్పుడు ఒక 3 అన్నలు ఉన్నారు. వస్తే మాత్రం నేను మీకు చూపిస్తాను. అంటే ఇందాక వచ్చాం అన్నమాట. చాలా కంగారు మీద ఉన్నాం. చూస్తే మా వెనకాల అన్నవరం గుడి. ఒకసారి ఎవడక్కడ నేను మీకోసం కూడా కోరుకున్నాను అనమాట. హలో రోహన్, హాయ్ చెప్పు. వీడు నా ఫేవరెట్. వీడు మా తమ్ముడు అనమాట. ఒకసారి మీరు హాయ్ చెప్పండి. బ్లాగ్ తీసిన వీడియో నాని యూట్యూబ్ లో కనిపిస్తారు. నాని హాయ్ చెప్పండి. అదిగోండి మా నాన్న జాన్ జిగర్ అనుకోవచ్చు. జగర్ తాండియా కూడా
తలుపులమ్మ లావా ఇంకా లంబసింగ్ అన్నవరం నుంచి 15 కిలోమీటర్స్ ఉంటుంది కాబట్టి లంచ్ చేయడానికి అరే ఆగ్రా చెప్పండి ఇక్కడ నుంచి 15 కిలోమీటర్స్ ఉంటుంది. కోడిని కోస్తాం. సో కోడిని కోస్తున్నప్పుడు కూడా నేను మీకు చూపిస్తాను. మరి బ్లాగ్ అవ్వట్లేదు గైస్, ఏం చేయాలి చెప్పండి, ఇక్కడ టైం లేదు. అక్కడికి రిషి కడుపులో తిప్పేస్తుంది, కడుపులో తిప్పేస్తుంది, ఏం చేయలేకపోతున్నాం. మీరు వచ్చినప్పుడు ఈసారి బస్ చేసుకుంటారండి, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మీరు ఏమనుకోకండి, ఏ టిప్పులకు స్పెట్స్ ఉన్నాయని ఏం చేయలేం కదా. బాబాయ్ సే హాయ్. ఏంటి ఫ్లోర్ లేదా? ఇది యూట్యూబ్ బ్లాగ్ అనమాట. అక్కడికి మళ్ళీ తలుపులమ్మ లాగా వెళ్ళినప్పుడు నేను మీకు వీడియోస్ ఇస్తాను. ఈ మధ్యలో ఏమైనా చేసినా మేము బోల్ చేస్తాం అనుకోండి, మధ్యలో ఏం చేసినా కూడా వీడియో స్టే ట్యూన్ గైస్, స్టే ట్యూన్. ఈ వే అంతా కూడా అన్నవరం కిందకి దిగుతున్నా. యాక్చువల్ అక్కడ వీడియో తీయకూడదంట, సో మేము తీయలేకపోయాం. బట్ ఇది ఒక చిన్న మినీ వ్లాగ్ అయితే వస్తుంది. తర్వాత ఇప్పుడే నేను పడుకొని అయితే లేచా. చూపిస్తాను అంటే ఇది ఆల్రెడీ ఉంది, కానీ ఇలాంటి పావులు నా కళ్ళకే కనిపిస్తాయి. ఇది చూడండి, ఇది ఎంత అడుగు అక్క, ఇదో ఇవి ఇది నా ఛానల్, నేను తప్ప అందరూ చేస్తున్నారు. ఈ మనిషి లేటు, ప్రతిసారి లేటే. అదిగోండి ఏంటి ఇప్పుడు పైకి వెళ్తాం అంటే దేవుడి దగ్గరికి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం. మీరు హెయిర్ వేసుకోకపోతే మా అన్నయ్య గట్టిస్తారు అన్నమాట, చాలా గట్టి. అంటే ఇక్కడ చాలా క్యూటెస్ట్ కిచెన్స్ ఉన్నాయి, బట్ నేను తీసుకోను. మీకు కూడా పెద్దమ్మ హాయ్ చెప్పండి. హాయ్ బాయ్. ఈవిడ మా పెద్దమ్మ అనమాట, మా అన్నయ్య వాళ్ళ మమ్మీ. అంటే ఫోన్ వేసండి మమ్మీ ఫోన్. అంటే పైన ఒకవేళ వీడియో తీనిస్తే నేను పక్కా వీడియో తీస్తా. అదే లెగండ్ కింద నుంచి ఇప్పుడు నడుచుకొని వచ్చాం. నా దగ్గర మైక్ లేదు, నేను ఏం చేయలేను, నా వాయిస్ ఎలాగే వస్తుంది. సో ఓకే గైస్, అక్కడ కొబ్బరికాయ అట్టుకోవాలి అమ్ముతున్నారు. తర్వాత ఇక్కడ తలుపులమ్మలో మెట్లు ఎక్కుతున్నప్పుడు తీసిన వీడియో. యాక్చువల్ పై వరకు దర్శనం అయ్యింది. ఇప్పుడే తలుపులమ్మలో దర్శనం అయింది. అన్నకు నోరు తిరగట్లేదు. ఇది ముడుపు కొన్నాం, ఇంటికి కట్టుకోవడానికి ముడుపు కొన్నాం. మాకు అమ్మవారు గాజులు ఇచ్చారు, అక్షింతలు వేసారు. కిందన ఇప్పుడు కిందకి వెళ్ళి కోడిని కోడి ఇవన్నీ కోస్తున్నారు. సో నేను అది మీకు చూపిస్తాను రండి. మీరు దండం పెట్టుకోండి లోపు. గైజ్ ఇప్పుడే దర్శనం అంతా అయిపోయింది. ఇప్పుడు మేము అంటే ఈ గుడి నుంచి ఇప్పుడు కిందకి వెళ్ళి ఆల్రెడీ పెద్దనాన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా కోడిని దేవుడికి దండం పెట్టుకొని కిందన ఇచ్చేసారు. ఈ లోపు నాకు తెలిసి వంటలు అన్నీ స్టార్ట్ అయిపోయి ఉంటాయి. మేము పైకి రావడం లేట్ అయిపోయింది. ఇప్పుడు మా అన్నయ్య కార్లో ఎక్కి మళ్ళీ మేము కిందకి వెళ్ళాలి. కింద వంటలు ఎలా చేస్తున్నారో నేను మీకు చూపిస్తాను. ఇక్కడ దేవుడి దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది. నేనైతే మీకోసం కోరుకున్నాను. చూద్దాం, కిందకి వెళ్దాం పదండి. లేదు అదిగోండి, అక్కడ మా పెద్దమ్మాయిలు అందరూ ప్రసాదాలు పంచుతున్నారు. అతను మా తాతయ్య, అక్కడ మా బాబాయ్, ఇక్కడ వీళ్ళెవరో నాకు తెలీదు.
టైం అయిపోతుందని ఇక్కడ టైం అయిపోతుందని తిడుతున్నారు. ఆల్రెడీ మా ఫ్యామిలీ అందరూ అలా వెళ్ళిపోతున్నారు కూడా. మీకు అక్కడ చూస్తే అందరూ జెంట్స్ ఉన్నారు కూడా. ఈవిడ మా అక్క. హాయ్ చెప్పు. హాయ్. చాలా ఫేమస్. మా పెద్దమ్మ అక్కడ. హాయ్. మా అన్నయ్య. హాయ్. కాదు వేస్ట్ అండి, చూడకండి, టైం వేస్ట్ చెప్తున్నాను. నేను చాలా కష్టపడి వీడియో తీసి ఎడిటింగ్ చేసి అన్నీ చేస్తుంటే వేస్ట్ అంటున్నారు. దాహం వేస్తున్నా. అవ్వండి మా అక్క వీళ్ళందరూ కొంచెం మజ్జిగలతో అయితే నేను మాత్రం ఐస్ క్రీమ్ తింటున్నాను. ఇక్కడ వంటలు అవుతున్నాయి అవ్వండి. మా లోన్ అక్కడ మా వివేకం, అక్కడ మా అర్షన్య, ఇక్కడ మా పెద్దనాన్నలు అందరూ. ఇక్కడ పెద్దనాన్నలు బాబాయ్. ఇదిగోండి ఇక్కడ మా నాని. చెప్పండి. మా పెద్దమ్మలు అలా అందరూ ఇక్కడ వండుతున్నారు నాటుకోడి. చాలా బాగుంది అసలు, కానీ కొంచెం స్పైసీగా ఉన్నా బట్ ఓకే. అప్పటికి మేము వచ్చేసాం వచ్చేసాం. అప్పటికి తిన్నాం, స్టార్ట్ చేసేసాం. ఇక్కడ నేను కూడా చాలా ఆకలేస్తుందని తింటున్నాం. వెనకాల చూస్తే మా డాడీ, అక్కడ మా అన్నయ్య, మా పిన్ని అందరూ చూసిన వాళ్ళే. తర్వాత మా పెద్దమ్మ. ఇప్పుడు నైట్ అయింది, మేము లంబసింగి వెళ్ళిపోయాము. అప్పటికి చాలా చలి ఉంది. కార్స్ చూసారా మీరు, ఎన్ని కార్స్ వచ్చాయో. ఒక 8 దగ్గర కార్స్ వచ్చాయి, అవన్నీ మావే, మా అన్నయ్యలు అందరివి. ఇది చూస్తే మా రిసార్ట్ అనమాట. అది వనజా. మీరు ఒకసారి హాయ్ చెప్పండి. Jampala, Uyyala, I am happy here. I am happy. Come here. Come this year, happy new year. Advance happy new year. ఇక్కడ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ 31st నైట్కి అనమాట. చాలా బాగా మేము ఫైర్ క్యాంప్ వేసుకున్నాం, అందరం డాన్స్ వేస్తున్నాం, చాలా బాగా అయ్యాయి. ఇంకా కేక్ కటింగ్ కూడా చేసాం. మీ న్యూ ఇయర్ ఎలా చేసుకున్నారో కింద చెప్పండి. అండ్ మా పెద్దమ్మ, మా నాన్నమ్మ వీళ్ళందరూ కూడా బాగా డాన్స్ వేశారు. ఎవరు వేయలేని వాళ్ళు కూడా ఈసారి వేశారు. అక్కడ మా అన్నయ్యలు ఇంకా వేయలే, వాళ్ళకి ఊపు వస్తుంది వేస్తారు. అక్కడ చూసారా మా నాన్నమ్మ చిన్నపిల్లలా వేస్తున్నారు, మా పెద్దనాన్న, ఇంకా అట్లా మా బాబాయ్, ఇక్కడ మా తాతయ్య, ఇక్కడ నేను. అసలు లైట్ అయితే మేము అందరం ఎలా ఉన్నామంటే చాలా విచిత్రమైన మనుషులు. మీరు అసలు ఎప్పుడు చూడలేనంత విచిత్రంగా మేము ఉంటాం. చేతక్క అందరూ తిరగండి, రౌండ్ తిరగండి, రౌండ్ తిరగండి. అమ్మా రింగ్ స్ప్రెడ్ చేయండి, రింగ్ స్ప్రెడ్ చేయండి. బాబు బాబా దూరంగా ఉండండి కొంచెం. ఏంటే ఆవిడ ఆవిడ
తర్వాత నైట్ చాలా లేట్ అయిపోయింది పడుకోవడం. తర్వాత మేము స్ట్రాబెర్రీ ఫామ్ హౌస్‌కి వెళ్ళాం. ఇక్కడ స్ట్రాబెర్రీస్ ఇవన్నీ ఎలా పండిస్తారు, ఎలాగా ఉంటాయని అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేశారు. తర్వాత స్ట్రాబెర్రీస్ కూడా మేము కొనుక్కున్నాం. అక్కడ చాలా బాగుంది. స్ట్రాబెర్రీ పుడింగ్, ఇంకా స్ట్రాబెర్రీ అండ్ చాక్లెట్ అక్కడ చాలా బాగుందనమాట. చీజ్ అండ్ స్ట్రాబెర్రీ అండ్ సో లాస్ట్‌కి ఇంటికి వచ్చేసి నాకు చాలా ఆకలేసిందని చెప్పి తింటున్నాం. సో గైస్ అంతే. థ్యాంక్ యూ. బాయ్ గైస్.